little home. హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్. హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఏమైనా సండే రోజు నాడు బయటికి వెళ్ళి ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకుందాం అంటే ఒకటే రెయిన్ పడుతూనే ఉంది. అసలు బయటికి వెళ్ళే ఛాన్సెస్ అసలు లేనే లేవండి. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇక నేను ఏదో నాన్ వెజ్ తినాలి కదా అన్నట్టు ఇక ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచిగా ఈ వర్షానికి కారం కారంగా స్పైసీగా తింటుంటే చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్ మాత్రం. సో ఈ ఫ్రైడ్ రైస్లోకి నేనైతే ఏం చేశానంటే పెరుగు చట్నీ అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. దాని మీద నిమ్మకాయ పిండుకొని ఫ్రైడ్ రైస్ మీద కూడా కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుకొని ఈ వర్షానికి కారం కారంగా మంచిగా స్పైసీగా తింటుంటే ఉందండి. సూపర్గా ఉంది అసలు. ఫ్రైడ్ రైస్ మాత్రం మనకు బండి మీద ఉన్నట్టే, బండి మీద చేస్తారు కదా బయట, అదే టేస్ట్ వస్తుందండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రైడ్ రైస్లో కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకుందాము. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగానే తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను. సో సాల్టు, నెక్స్ట్ వచ్చేసి పిప్పరు, ఇంకా కారం, ఫ్రైడ్ రైస్ మసాలా, టేస్టింగ్ సాల్ట్ ఇవి వాడకూడదు అంటారు కానీ నేనైతే కొద్దిగా తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి ఎగ్స్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను. క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీన్స్, దీంట్లోకి ఫ్రైడ్ రైస్ సరిపడా రైస్ అయితే తీసుకున్నాను. తెలిసిందే కదా మనకి ఫ్రైడ్ రైస్కి అయితే 80% ఉడకాలి రైస్. సో రైస్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి డార్క్ సోయా సాస్ అండ్ చిల్లీ వెనిగర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి హీట్ అయినాక నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను ఒకటేసారి. సో మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాకే మనం ఎగ్స్ అనేవి దీంట్లో వేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లో. ఈ ఎగ్స్ని మనం పగలగొట్టి వేసినాక మొత్తం చిదురులు చేయొద్దండి. మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, సేమ్ అట్లానే ఆమ్లెట్ లాగానే వేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి మనకి ఎగ్ ఫ్రై అయినాక. సో ఓ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను ఫస్ట్. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్, బీన్స్ ఇంకా అన్నీ ఒకటేసారి వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి ఈవెన్గా. మొత్తం అన్ని వెజిటేబుల్స్ మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. సో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా టేస్ట్గా ఉంటాయి కదా వెజిటేబుల్స్ సాల్ట్ తోటి ఫ్రై అవుతే. సో సాల్ట్ అయితే వేసుకుందాం కొద్దిగా. మొత్తం అంతా మనం వెజిటేబుల్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తింటుంటే మనకు అప్పుడే రుచిగా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయినాక ఈ ఎగ్ని కూడా మనం ఆమ్లెట్ని కూడా ఈ వెజిటేబుల్స్లో కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మసాలాలు ఉన్నాయి కదా, స్పైసీస్ వేసుకుందాము మొత్తం అన్నీ ఒకటేసారి. మిర్చి పౌడరు అండ్ పెప్పరు, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్ అన్నీ ఒకటేసారి ఇప్పుడు వేసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడాను. సో నేనైతే ఫస్ట్ గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పిప్పరు, కారం పొడి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందామండి. రైస్ కూడా వేసేసుకున్నాక దీంట్లో డార్క్ సోయా సాస్ అండ్ చిల్లీ వెనిగర్ అన్నాను కదా, అది కూడా వేసేసుకొని ఒకటేసారి ఫ్రై చేసేసుకుందాము మొత్తం అన్నీ వేసేసుకున్నాక. డార్క్ సోయా సాస్ వేసాను. ఇప్పుడు చిల్లీ వెనిగర్ అయితే కూడా వేసేసుకున్నాను. ఇంకా అంతేనండి, మొత్తం అంతా మనం ఫ్రై చేసుకోవడమే రైస్ని. మనం ఇట్లా అన్నీ వేసుకున్నాక మనకి మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ వేసినాక మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి బాగా. మొత్తం అంతా గెరెటితో తిప్పుతూనే ఉండాలండి. మనకి రైస్ అనేది అస్సలు మాడకూడదు. గెరెటి పెట్టిన కాడ నుంచి కూడా గెరెటి తిప్పుతూనే ఉండాలి రైస్ని. సో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రైస్ అనేది ముద్దయిపోతుంది. ఓకేనండి. మనకి ఇట్లా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ బద్దనైతే యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నిమ్మకాయ బద్దేసేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. అంతేనండి, ఫ్రైడ్ రైస్ అయిపోయింది. మనకి వెజిటేబుల్స్, ఆనియన్స్ అన్నీ రెడీగా ఉండాలి కానీ
ఫ్రైడ్ రైస్ చేసుకోవడం పెద్ద టైం పట్టదండి. ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కూడా అవసరం లేదు. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనం ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మన పొయ్యి అంతా ఇట్లా చెత్త చెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. బండి మీద వచ్చినట్టు వస్తుంది. ఓకేనా? మర్చిపోవద్దు. సో, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి బయట రోడ్డు మీద బండ్ల మీద చేస్తారు కదా ఫ్రైడ్ రైస్. సేమ్ అదే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే కంపల్సరీగా వస్తుందండి. అంత టేస్టీగా కారం కారంగా ఉంటుంది. సో, మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్ నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మరి ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.